కానీ నేను అడిగే ప్రశ్న మీరు కూడా యా అక్కడ హీరో రక్షిత్ అనే వేస్తాం, రక్షిత్ అట్లూరనే వేస్తాం యా అన్నప్పుడు అరే మనకి ఉంది కదా, మనం ఒక మంచి కథ ఎన్నుకున్నాం, మనం ఇంత కష్టపడి తీసాము, ఏంటిది ఇంత వేరియేషన్, అక్కడ దాకా మనం ఎప్పుడు వెళ్ళాలనే ఒక ఉంటుంది కదా జర్నీ అనే నమ్ముతాను సార్ నేను. ఎప్పుడైనా మనం ఒక 4 సినిమాలు మంచి సినిమాలు చేస్తే 5వ సినిమాకి అట్లాగే ఉంటుంది మనకు కూడా. రైట్. సో మనం ఏదో ఇప్పుడు రావట్లేదు అనుకునే దానికన్నా పలాస అంత పెద్ద హిట్ అయింది ఎందుకయిందో నాకు తెలియదు. మంచి కథ, చాలా ఇంటెన్స్ ఉంటుంది సార్. ఆపరేషన్ రావణ కూడా మంచి కథే. మీకు ఆ టైం వేరు, ఈ టైం వేరు. నువ్వు పలాసలో ఏమైందంటే మ్యూజికల్గా చాలా ఫాస్ట్ రికగ్నైజేషన్ వచ్చింది. ఫస్ట్ షాట్ నుంచి కూడా ఆ కథని డెవలప్ చేసిన విధానంలో ఒక డిస్క్రిమినేషన్ అనేది ఉంది. అవన్నీ కూడా చాలా మనసుకు దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆపరేషన్ రావడానికి ఇట్స్ ఎ కమర్షియల్ ఫార్మాట్ ఫిలిం అంతే తప్ప వేరే ఆపరేషన్ రావణ తక్కువ అని కాదు అంటే ఆ ఫిలింకి ఎందుకు ప్లస్ అయింది అనేది చెప్తున్నాను అంతే. ఆ పాయింట్లో అయితే మాత్రం పలాస ఇట్స్ గుడ్ ఫిలిం సార్. అవును, అది అందులోనూ మీరు చేసిన పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం. మీరు ఆ గజ్జలు కట్టుకుని చేసేది ఎక్స్పెక్ట్ చేయం. అందువల్ల అది అంటే మోర్ లైవ్లీనెస్కి వెళ్ళిపోయింది. అందువల్ల బాగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. పలాస 2 ప్లాన్ చేస్తున్నాం సార్. చేస్తున్నారా? వెరీ గుడ్ సార్. సేమ్ డైరెక్టరా? సేమ్ డైరెక్టర్ గారు.